వెల్కమ్ బ్యాక్ టు నవ్య. ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్లోని రాజసమందర్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయటం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. ప్రసాదాన్ని దొంగలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ అండి, దిస్ ఇస్ సౌజన్య. శుభం సిల్క్స్ మాది. నా దగ్గర ఉన్న కొన్ని న్యూ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఇప్పుడు చూపిస్తాను. ఇది చినియా సిల్క్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట. ఈ బార్డర్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ చేపించాను. ఇది చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వర్క్ కూడా. ఇలా లీఫ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఆనియన్ పింక్కి మీకు హాఫ్ వైట్ బ్లౌజ్ ఇచ్చాము. ఇలాగా మొత్తం శారీ అంతా ఇలా బార్డర్ స్టైల్లో ఉందో అదే వర్క్ మీకు బ్లౌజ్ కూడా చేయించాము. ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా ఉంటుందండి. హ్యాండ్స్ కూడా చూడండి, మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. జస్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట అండి. టోటల్ ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. ఇది పార్టీ వేర్ చాలా నైస్ లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి సేమ్ చినియా సిల్క్లోనే బాటిల్ గ్రీన్కి మీకు కంచి బార్డర్ వస్తుంది. ఇది మొత్తం బ్లౌజ్ అంతా హ్యాండ్ వర్క్ వస్తుందండి, కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్గా నీట్గా ఇస్తారు. ఇలా చినియా సిల్క్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ అనమాట అండి. ఇది చాలా న్యూ ట్రెండీ మోడల్ ఇది. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. పైన బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది. టోటల్ ఓవరాల్ శారీ అయితే మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ప్యూర్ బ్లాక్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. శారీ అంతా కంచి బార్డర్ వచ్చి మీకు టోటల్ ఓవరాల్ శారీ అంతా మీకు జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు క్రష్ వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మీకు బ్రొకేడ్లో ఇలా వచ్చి మీకు టిష్యూలో వస్తుంది అనమాట. టోటల్ ఓవరాల్ శారీ అయితే మీకు ఇలా ఉంటుంది లుక్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది నెక్స్ట్ శారీ అనమాట అండి. ఇది వచ్చేసి మీకు చినియా సిల్క్లో ప్యూర్ బనారస్లో వస్తుంది. కంచి బార్డర్ వచ్చి ఇలా హాఫ్ ఇలా స్ట్రైట్ లైన్స్లో వస్తుంది శారీ అంతా. దీనికి వచ్చేసి మీకు హ్యాండ్ వర్క్ వస్తుందండి. ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇదంతా. దీనికి బార్డర్ వచ్చేసి మీకు కింద వచ్చేసి బిగ్ బార్డర్, పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇస్తారండి. బార్డర్ కలరే బ్లౌజ్. దీనికి బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్ పార్ట్కి వచ్చేసేసి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది. సింపుల్గా నీట్గా ఉంటుంది హ్యాండ్ వర్క్. పళ్ళు వచ్చేసి మీకు ఇలా హెవీగా ఉంటుంది. టోటల్ ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. వర్క్ అయితే అక్కడక్కడ బెంచెస్ లాగా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి, అందుకే మీకు ఈ లుక్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి. ఇది ప్యూర్ బనారస్ మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. మధ్యలో ఆల్ ఓవర్ వర్క్లో మధ్యలో బాందీని బుటీస్ వస్తాయండి. మస్టర్డ్ షేడ్ అండ్ గోల్డ్ షేడ్ బాందిని బుటీస్ వస్తాయి. బార్డర్ వచ్చేసి మీకు చిన్న బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా ఉంటుంది ఓవరాల్గా. దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇస్తారనమాట. బాందిని బుటీస్తో రిచ్ పళ్ళు ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీకు హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ ఓవరాల్ శారీ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ కూర అండి. మీకు టోటల్ ఓవరాల్ అంతా బుటీస్లా వస్తుంది శారీ అంతా. బార్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ వస్తుంది. ఇది కంప్లీట్ హ్యాండ్ వీవింగ్ వస్తుందండి. టోటల్ ఈ గ్రీన్ కలర్ ఎక్కువ వెల్వెట్ అవడంతో గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ పీచ్ పింక్కి మీకు గ్రీన్ కలర్కి కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ వస్తుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట. బ్రొకేడ్లో వచ్చి హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. రిచ్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్రొకేట్ వచ్చి బ్లౌజ్ మీకు హ్యాండ్ పార్ట్కి ఇది వస్తుంది. ఆల్ ఓవర్
లాగా వచ్చి మీకు హ్యాండ్ కిట్ వస్తుంది, మొత్తం బ్రొకేడ్ వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా. కానీ చాలా రిచ్ లుక్ వస్తుంది బ్లౌజ్. పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. మీకు బార్డర్లో ఏదో కంటిన్యూ అయిందో అదే పళ్ళుకి సేమ్ వస్తుంది. టోటల్ ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి ప్యూర్ బనారస్లో మీకు క్రష్ బనారస్ వస్తుందండి. క్రష్లో మీకు ఇదంతా గోల్డ్ వివింగ్ మీద వస్తుంది అనమాట టోటల్. ఈ వర్క్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అనమాట, కంప్లీట్ హ్యాండ్ వర్క్. ఇది వైట్ థ్రెడ్తో స్టిచ్ చేస్తారు. స్టోన్స్ వచ్చేసి ఇలా మిడిల్ పార్ట్ ఇలా వస్తుంది, కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుందండి ఇదంతా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు బ్లౌజు. ఇదండి బ్లౌజ్, థ్రెడ్ వర్క్ లాగా మామూలుగా ఇట్లా వస్తుంది అనమాట. ఇది కొంచెం క్లాసీగా కడితే చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి బనారసే మరి గోల్డ్ క్రష్లో వస్తుందండి. సెల్ఫ్ వీవింగ్ వస్తుంది శారీ అంతా మీకు. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట. మీకు మధ్యలో ఈ టసల్స్ లాగా వచ్చి మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది కంప్లీట్. మిడిల్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్లవర్ లోపల మీకు డిఫరెంట్గా ఇస్తారు. ఇది మొత్తం శారీలో మీకు ఇలా వస్తుంది, సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సో టోటల్ మొత్తం శారీ అంతా మీకు ఇలాగా మిడిల్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది, ఇలా స్టోన్ వర్క్ వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ చాలా హైలైట్ ఉంటుంది. బ్లౌజ్ మంచి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చి మీకు హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. సేమ్ బార్డర్ ఎలా కంటిన్యూ అవుతుంది, ఇది కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఇది కొంచెం అదొక డిఫరెంట్ గ్రీన్ అనమాట. ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. ఇది నెక్స్ట్ శారీ అండి. ఇది మిడ్ నైట్ గ్రీన్ అంటారనమాట. మిడ్ నైట్ గ్రీన్కి బార్డర్ వచ్చేసి చిన్న సింపుల్గా నీట్గా బార్డర్ వస్తుంది అనమాట. చిన్న లైన్ బార్డరు, డిఫరెంట్ కటింగ్ బార్డర్ లాగా వస్తుంది డిఫరెంట్గా. మీకు మిడిల్ పార్ట్ వచ్చేసి లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు ఇలాగా. ఇది క్లాత్ ఏమో చినియా సిల్క్ అండి, ప్యూర్ చినియా సిల్క్లో మీకు ఇలా డిఫరెంట్గా ఉంటుంది శారీ. ఇదంతా పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్కి వచ్చేసి బిగ్ డిజైన్ ఇచ్చి ఇలా నీట్గా ఉంటుంది డిజైన్ అంతా. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ వర్క్ అనమాట అండి. ప్యూర్ చినియా సిల్క్ మీద మీకు వర్క్ అయితే చాలా డిఫరెంట్గా చేశారు. ఇది వచ్చేసి పర్ల్ డిజైన్ వచ్చింది పైన పార్ట్ అంతా. ఇటు పర్ల్ డిజైన్, ఇటేమో పర్పుల్ పాల్ వచ్చింది, ఇటేమో వైట్ పర్ల్ అనమాట. ఇటు వచ్చేసి బిగ్ ఫ్లవర్ వచ్చింది. ఇది టోటల్ ఫ్లవర్ వల్ల లుక్ వైజ్ అయితే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. మీకు మిడిల్ పార్ట్ చిన్న చిన్న బంచెస్ లాగా కూడా ఇచ్చారు. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది, సేమ్ డిజైన్ ఉంటుంది. కానీ శారీ అయితే చాలా రిచ్ లుక్ వస్తుంది. బ్లౌజ్ వల్లే మీకు శారీ కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఇది టీనేజ్ పిల్లలు కడితే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. చూసారు కదా మంచి డిజైనర్ శారీస్ అండ్ బ్లౌజెస్ అండ్ కాంబినేషన్స్. ప్లీజ్ విజిట్ శుభం సిల్క్స్. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యలో చిన్న బ్రేక్ తీసుకుందాం.